పునీత అన్నామ సంస్థ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈనాటి ధ్యానాంశం యేసుని శిష్యరికం. బప్తిస్మ యోహాను తన ఇద్దరు శిష్యులకు యేసుని దేవుని దివ్య గొర్రెపిల్లగా పరిచయం చేశాడు. ఆ శిష్యులు యేసుని శిష్యరికాన్ని స్వీకరించి తలచి యేసుని వెనుక ఆశగా నడిచారు. వారిని చూచి యేసు వచ్చి చూడుడు అని ఆహ్వానించాడు. అది యేసుని శిష్యరికానికి ఆహ్వానం. శిష్యరికం అనగా యేసునిలా రూపాంతరం చెందటం. ఆయనలా రూపాంతరం చెంది వారి దగ్గర గురువుగా వసించడం, గురువుకు దగ్గరగా వసించడం, గురువుని దగ్గరగా చూడటం, గమనించటం, గురువు నుండి నేర్చుకోవటం, గురువు ఆశీర్వాదమునకు నోచుకున్న ఈ సమగ్ర ప్రక్రియ ఫలితంగా శిష్యుడిగా శిష్యురాలిగా రూపాంతరం చెందుతారు. నేను ఎవని యందు ఉండునో, ఎవడు నా యందు ఉండునో వాడు అధికంగా ఫలించును అన్న యేసుప్రభు వాక్యానికి ఉత్తరువుగా ఈ శిష్యరికం రూపొందింది. యేసునితో ఉండటానికి వచ్చిన ఇద్దరు శిష్యులు మారిపోయారు. వారు యేసుని నిజంగా చూశారు, అందుకే ఆయనలా మారిపోయారు. వాస్తవంగా యేసును చూచిన వారు మునుపటిలా ఉండక, మునుపటిలా ఆలోచించక కొత్తగా నూతనంగా రూపొందించారు. యేసును చూచిన ఆంద్రియ ఆయన శిష్యుడిగా మారాడు. యేసునిలో మెస్సియాను చూశాడు. తన సోదరుడకు సీమోనును కూడా యేసుని వద్దకు తీసుకొని వచ్చాడు. యేసును చూచిన సీమోను మారిపోయాడు. ఆయన మార్పుకు సూచనగా కొత్త పేరు తేఫా, పెత్ర పేరును, పేతురు అనే పేరును పొందాడు. గతం చెరిగిపోయింది. ముందు జీవితానికి బాటలు వేయబడ్డాయి. జ్ఞానులు యేసును చూడటానికి వచ్చారు, చూశారు. పర్యవసానంగా వచ్చిన దారిలోనే కాక వేరొక దారిలో ప్రయాణించారు. యుగ యుగాలుగా ఆయనను కోట్లాది మంది కలుస్తున్నారు, మారుతున్నారు. వారిలో కొంతమంది ఆయన కోసం సముద్రాలను సైతం దాటి వచ్చారు. దేశ దేశాలు తిరిగారు, జీవితాలను వెచ్చించారు, అర్పించారు. శ్రీ యేసుని చూడటం అంటే ఏమిటి అని మనం గ్రహించినట్లయితే, యేసును చూడటం అనగా భౌతిక కళ్ళతో, భౌతిక శరీరంతో, భౌతిక ఆకారంతో చూడటం అని కాదు. యేసులోని వ్యక్తిత్వాన్ని, ఆయన స్వభావాన్ని సూచిగా గుర్తించటం, కరుణామయునిగా గుర్తించటం, స్వస్థతపరచువానిగా, కడవరకు ప్రేమించువానిగా, దేవుని కుమారునిగా దర్శించటం. ఆయనను దర్శించటం అంటే ఆయన వంటి నీతి తత్వాన్ని, సత్పరతను అలవర్చుకోవటం. ప్రత్యేకించి పొరుగువారిని సోదరిని ప్రేమించి ఎంచి ఆయన శిష్యురాలుగా, దేవుని బిడ్డలుగా భాగ్యాన్ని పొందటం. యేసును చూడటం వలన మనం శిష్యులుగా ఎదుగుతాం, దేవుని పుత్రికలుగా రాణించగలుగుతాం, శ్రీ యేసు దివ్యత్వాన్ని గుర్తించగలుగుతాం. అయితే ప్రియ సహోదరులారా, యేసుని గుర్తించటం అంటే మనం సాతాను క్రియలను వదిలిపెట్టడం అనే కదా అర్థం. మరి మనం ఎలా జీవిస్తున్నామో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలం యేసువలే జీవించాలని వాక్యం బోధిస్తుంది కదా. మరి దేవుని గొర్రెపిల్లగా, యేసుప్రభు శిష్యులుగా మనం పిలువబడినటువంటి మనం అందరం మరి దేవుని గొర్రెపిల్లలాగా సాధువులుగా జీవిస్తున్నామా, ప్రభువుని స్వీకరిస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. యేసు ఎక్కడ జీవిస్తున్నాడని తపన కలిగి ఆయనతో కూడా జీవించడానికి మనం భాగ్యం పొందాలి. అయితే కేఫాగా పిలువబడిన పేతురు, సీమోను ఎలాగైతే పేతురుగా మార్చబడ్డాడో మనం కూడా మార్పు చెందాలి. యేసు వైపు పయనించాలి, యేసులో జీవించాలి. క్రైస్తవ విశ్వాసం కేవలం భావోద్వేగంతో కూడుకున్న మేధో సంపత్తికి చెందిన ఉత్సుకతకు సంబంధించిన అంశం కాదని తెలుసుకోవాలి. మన మొత్తం జీవితాన్ని ప్రభావితం చేయగలిగే యేసు శిష్యరికాన్ని మనం కలిగి ఉండాలి. దాన్ని జీర్ణించుకొని జీవించినంత వరకు యేసు ప్రభువులో మనం ఒక్కటిగా జీవించాలి. దేవుడు అంటే ఏమిటో సులువుగా అర్థం చేసుకోలేము.
మాటలు పదాలు క్రీస్తుని వర్ణించలేవు. అందుకే ఆయనతో శిష్యరికం చేద్దాం. క్రీస్తు స్నేహభావాన్ని మనం స్నేహభావంగా మార్చుకుని క్రీస్తుతో కలంతకాలం జీవించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.